Good morning, this is S. Anuradha dealing with biotechnology paper for first BSc second semester applied science students, and the paper title is Microbiology Cell and Molecular Biology. Now we are going to discuss about the topic Contributions of Scientists Part 1 from Unit 1. Today we are going to discuss about the contributions of two great scientists, Louis Pasteur and Robert Koch. Louis Pasteur. Louis Pasteur was a French chemist and microbiologist best known for his remarkable breakthroughs in the causes and prevention of disease. He is the first person who was born on December 27th, 1822, and he expired on September 28th, 1895. He is a French chemist and microbiologist, and he is very well known for the causes and prevention of diseases. So diseases ఏ విధంగా వస్తాయి, what are the causes for the disease, and also what is the prevention for a disease. సో డిసీజెస్ యొక్క కాజెస్ గురించి, ప్రివెన్షన్ గురించి మెయిన్గా ఫేమస్ అయినటువంటి సైంటిస్ట్ లూయి పాస్చర్. His experiments supported the germ theory of disease, reducing mortality from puerperal fever, and he created the first vaccine for rabies. మెయిన్గా ఈయన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ అనే ఒక థియరీని సపోర్ట్ చేసే విధంగా ఉండేవి. అట్లాగే ప్యూర్పెరల్ ఫీవర్ అనేటువంటి ఒక ఫీవర్ నుంచి his experiments were based on reducing the mortality rate from puerperal fever. జనరల్గా ఈ puerperal fever అనేది డెలివరీ అయిన ఫస్ట్ 10 days ఆఫ్ పీరియడ్లో మదర్కి వచ్చేటువంటి ఫీవర్, దీన్నే చైల్డ్ బెడ్ అని కూడా అంటారు. అయితే ఇది ప్లాసెంటల్ దగ్గర ఉన్న ప్లాసెంటల్ రీజన్లో ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఫీవర్ అనేది వచ్చేది. సో ఆ డిసీజ్ నుంచి మార్టాలిటీ, డెత్ రేట్ని తగ్గించే దిశగా ఈయన ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా ఉండేవి. అట్లాగే హీ ఆల్సో క్రియేటెడ్ ద ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ ర్యాబీస్. He was best known to the general public for inventing a method to stop milk and wine spoilage. Pasteurization అని మీరు చిన్నప్పటి నుంచి చదివే ఉంటారు. సో pasteurization is nothing but the sterilization process of liquids. మిల్క్ కానీ, వైన్ కానీ, కొన్ని రకాల లిక్విడ్స్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఇవన్నీ కూడా వాటి యొక్క షెల్ లైఫ్ని ఇంక్రీజ్ చేయడానికి, షెల్ లైఫ్ మీన్స్ స్టోరేజ్ కెపాసిటీ అన్నమాట. సో వాటి యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేయడానికి చేసేటువంటి స్టెరిలైజేషన్ ప్రాసెస్. సో లూయి పాస్చరే ఫస్ట్ ఆ పాస్చరైజేషన్ ప్రాసెస్ని ఐడెంటిఫై చేశారు. సో దానికి మెయిన్గా ఈయన ఫేమస్. హీ ఈస్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది 3 main founders of microbiology టుగెదర్ విత్ ఫెర్డినాండ్ కోన్ అండ్ రాబర్ట్ కోచ్. సో మెయిన్ మైక్రోబయాలజీకి ఉన్నటువంటి 3 ఫౌండర్స్లో ఈయన కూడా ఒకళ్ళు. సో మిగతా ఇద్దరు ఎవరు అంటే ఫెర్డినాండ్ కోన్ అండ్ రాబర్ట్ కోచ్. He also made many discoveries in the field of chemistry, most notably in the asymmetry of crystals. సో మైక్రోబయాలజీలోనే కాదు, కెమిస్ట్రీలో కూడా he made many discoveries. So he is that person. In 1854, Pasteur was named as Dean of the new Faculty of Sciences in Lille. Louis demonstrated that the fermentation process is caused by the growth of microorganisms, and that the growth of microorganisms in nutrient broths is not due to spontaneous generation but rather to biogenesis. లూయి ఫస్ట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ వల్లే జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేశారు. వాట్ ఈస్ దిస్ ఫర్మెంటేషన్ ప్రాసెస్? మన డైలీ రొటీన్లో మనం చూసేటువంటివి ప్రాసెసెస్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సో ఇడ్లీ పిండి పొలవటం, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. అట్లాగే కర్డ్ పొలవటం. సో అవన్నీ కూడా fermentation processes examples. All these occur due to microorganisms only అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసినటువంటి సైంటిస్ట్ లూయి పాస్చర్. అట్లాగే
న్యూట్రియంట్ బ్రాత్ సొల్యూషన్స్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవ్వడానికి రీజను స్పాంటేనియస్ జనరేషన్ కాదు, బయోజెనిసిస్ అనేది ఫస్ట్ ప్రూవ్ చేసినటువంటి సైంటిస్ట్ లూయి పాస్చర్. So you have already learned about spontaneous generation theory or abiogenesis theory in your first PPT. సో దాని ప్రకారము లైఫ్ అనేది స్పాంటేనియస్గా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఆరిజినేట్ అవ్వట్లేదు, లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి పుడుతున్నాయి అని చెప్పేటటువంటిది బయోజెనిసిస్ థియరీ. సో ఆ బయోజెనిసిస్ థియరీని ప్రూవ్ చేసినటువంటి సైంటిస్ట్ లూయి పాస్చర్. He exposed boiled broths to air in vessels that contained a filter to prevent all the particles from passing through the growth medium. So you have already learned about this Louis Pasteur experiments of swan neck flask in your first PPT. So he took a flask with some nutrient medium, and then he boiled this nutrient medium to kill any living organisms that are present in the medium. మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైనా ఉంటే ఆ మీడియంలో కిల్ అయిపోవటం కోసం ఆ మీడియంని బాయిల్ చేశారు. అండ్ దట్ లిక్విడ్ ఈస్ అలౌడ్ టు కూల్ అండ్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్ మంత్స్ ఆర్ ఈవెన్ అన్ ఇయర్. Dust and microorganisms settle in the bend of the flask neck and liquid remains sterile. సో ఈ స్వాన్ నెక్ ఫ్లాస్క్ని తీసుకొని అట్లా బాయిల్ చేసి కూల్ చేసి ఎన్నవాళ్ళు వదిలేసినప్పటికీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ అవ్వలేదు, ఈ బ్రాత్లో కంటామినేషన్ జరగలేదు. వై? బికాస్ ఆల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ దే హ్యావ్ సెటిల్డ్ ఇన్ దిస్ కర్వ్డ్ ఏరియాస్. ఈ వంపుల్లో సెటిల్ అయిపోయి దే డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద బ్రాత్. Flask tilted, allowing the liquid to come in contact with deposit in neck. సో ఇట్లాంటి బెండ్ రీజన్స్ ఈ ఫ్లాస్క్ని టిల్ట్ చేసి ఈ బ్రాత్ వచ్చి ఈ బెండ్ రీజన్స్ని టచ్ అయ్యేలాగా చేసినప్పుడు లిక్విడ్ టర్న్స్ క్లౌడీ డ్యూ టు మైక్రోబియల్ గ్రోత్. వెంటనే మైక్రోబ్స్ గ్రో అయిపోయి ఆ లిక్విడ్ అంతా కూడా కంటామినేట్ అయిపోవడం ఈయన అబ్జర్వ్ చేశారు. సో దీన్ని బట్టి ఆయన ఏం చెప్పారు అంటే living organisms or some microbes are responsible for microbial growth but not any other substance అనేది ఐడెంటిఫై చేశారు. సో he supported the biogenesis theory. So this is about the experiment. This one was one of the last and most important experiments disproving the theory of spontaneous generation. ఈ ఎక్స్పెరిమెంట్తో ఇదే ఫైనల్ ఎక్స్పెరిమెంట్, స్పాంటేనియస్ జనరేషన్ అనేది రాంగ్. సో రెడీస్ ఎక్స్పెరిమెంట్స్, జాన్ నీదమ్, స్పల్లాంజనీ, సో ఈ సైంటిస్టులు అందరినీ కూడా ఈయన డిస్ప్రూవ్ చేసి ఫైనల్గా స్పాంటేనియస్ జనరేషన్ థియరీ అనేది రాంగ్ అని డిస్ప్రూవ్ చేసినటువంటి సైంటిస్ట్ లూయి పాస్చర్. Today he is often regarded as the father of germ theory and bacteriology together with Robert Koch. So ఈయన ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని, ఫాదర్ ఆఫ్ జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ అని పిలుస్తాం. Pasteur's research also showed that some microorganisms contaminated fermenting beverages. సో ఈ రీసెర్చ్లో ఇంకా తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఫెర్మెంటింగ్ బెవరేజెస్ని కూడా కంటామినేట్ చేస్తున్నాయి అని. సో బెవరేజెస్ ఆర్ నథింగ్ బట్ ద డ్రింక్స్, వైన్, బీర్, grape juice, so ఇవన్నీ కూడా they come under beverages. He invented a process in which liquids such as milk were heated to kill most bacteria and molds already present within them. Pasteurization అనే దాన్ని పిలుస్తున్నాము. సో పాస్టరైజేషన్ ప్రాసెస్ని ఫస్ట్ ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్ కూడా లూయి పాస్చర్. Beverage contamination led Pasteur to conclude that microorganisms infected animals and humans as well. సో ఈ బెవరేజెస్ కంటామినేట్ అవ్వటం వల్ల అంటే పాస్టరైజ్ చేయనటువంటి బెవరేజెస్లో కంటామినేషన్ వచ్చినప్పుడు పాస్చర్కి మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనే ఒక కన్క్లూజన్కి వచ్చారు. He proposed a concept of preventing the entry of microorganisms into the human body
which led Joseph Lister to develop antiseptic methods in surgery. కాబట్టి ఈ కన్క్లూజన్కి రావడంతో హ్యూమన్ బాడీలో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అయితే డిసీజెస్ వస్తాయి అనే ఒక స్పృహ తీసుకొచ్చారు ఫస్ట్లో. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని జోసెఫ్ లిస్చర్ అనేటువంటి సైంటిస్ట్ సర్జరీస్ చేసేటప్పుడు సెప్టిక్ అనేది జరగకుండా ఉండటం కోసం యాంటీసెప్టిక్ మెథడ్స్ని డెవలప్ చేయడానికి ఒక బేసిస్ లాగా హెల్ప్ అయింది. సో మనం డాక్టర్స్ సర్జరీస్ పర్ఫామ్ చేసినప్పుడు మనం చూస్తాం కదా, ఆల్ దోస్ నైఫ్స్, సిజర్స్, బ్లేడ్స్, ఆల్ దిస్ విల్ బి స్టెరిలైజ్డ్ బిఫోర్ ద సర్జరీ. సో ఎందుకని అంటే టు ప్రివెంట్ మైక్రోబియల్ కంటామినేషన్. సో వాటికి ఏమైనా బ్లడ్ స్టెయిన్స్ కానీ బయాలజికల్ శాంపిల్స్ కానీ ఏమైనా అంటుకొని ఉంటే, స్టిక్ అయి ఉంటే, వాటి నుంచి మళ్ళీ అదర్ పర్సన్కి కంటామినేట్ జరగకుండా ఉండటం కోసం అవన్నీ కూడా స్టెరిలైజ్ చేసి నెక్స్ట్ మళ్ళీ యూస్ చేస్తారు. సో అట్లా చేసే ప్రాసెస్కి బేసిస్ ఏంటి అంటే లూయి పాస్చర్స్ కన్క్లూషన్. 1865, two parasitic diseases called pebrine and Flachery were killing great numbers of silkworms at Alais. సో 1865 పీరియడ్లో మెయిన్గా 2 పారాసైటిక్ డిసీజెస్ ఎక్కువగా సిల్క్ వామ్స్ని కిల్ చేస్తూ ఉండేవి. సో పెబ్రిన్ డిసీజ్ అని చెప్తాము, అట్లాగే ఫ్లాచెరీ ఇంకొక పారాసైట్. Pasteur worked several years proving it was a microbe attacking silkworm eggs which caused the disease, and suggested that eliminating this microbe within the silkworm nurseries would eradicate the disease. సో అప్పట్లో ఆ సిల్క్ వామ్స్ మనకి తెలుసు కదా, సిల్క్ వామ్స్ నుంచే మనము పట్టు అనేది తయారు చేస్తాము, పట్టు థ్రెడ్. సో దీస్ సిల్క్ వామ్స్ ఆ టైంలో ఎక్కువగా ఈ 2 పారాసైటిక్ డిసీజెస్ వల్ల ఎఫెక్ట్ అయిపోయి ఆ పట్టు పరిశ్రమ అంతా కూడా చాలా లాసెస్కి గురైంది. అట్ దట్ టైమ్స్ పాస్చర్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్గా ఏం ప్రూవ్ చేశారు అంటే సిల్క్ వామ్స్ ఎగ్స్ని అటాక్ చేసేటువంటి ఒక మైక్రోబే దీనంతటికి కారణము అనేది కనిపెట్టి ఆ సిల్క్వామ్ ఎగ్ని కనుక మనం కిల్ చేసినట్లయితే, ఆ మైక్రోబ్ని కనుక మనం కిల్ చేసినట్లయితే ఆ సిల్క్వామ్ నర్సరీస్ అన్నిటినీ కూడా మనం ఆ డిసీజ్ యొక్క స్ప్రెడ్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది ఆయన ఫైండ్ అవుట్ చేశారు. Pasteur also discovered anaerobiosis, whereby some microorganisms can develop and live without air or oxygen. సో anaerobes-ని కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసినటువంటి సైంటిస్ట్ లూయి పాస్చర్. సో వాట్ ఆర్ anaerobes? The microorganisms which can survive in the absence of air. సో ఆక్సిజన్ లేకుండా సర్వైవ్ అయ్యేటువంటి లేదా గ్రో అయ్యేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని anaerobic మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఆక్సిజన్ ప్రెజెన్స్లో సర్వైవ్ అయ్యేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. సో ఆక్సిజన్ లేకుండా కూడా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయి, సర్వైవ్ అవుతాయి అని ఫస్ట్ కనిపెట్టినటువంటి సైంటిస్ట్ లూయి పాస్చర్. దాన్నే anaerobiosis అంటారు. The weakened bacteria had caused chickens to become immune to the disease, even though they had only caused mild symptoms. Pasteur guessed the recovered animals now might be immune to the disease. సో చాలా నెక్స్ట్ చికెన్స్లో వచ్చేటువంటి డిసీజ్కి కూడా, చికెన్ కలరా అనే డిసీజ్కి కూడా ఒక బ్యాక్టీరియా కాజ్ అనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగా వీక్ చేసేసిన బ్యాక్టీరియా వీక్ అయిపోయినప్పటికీ కూడా చికెన్స్కి రెసిస్టెన్స్ అనేది వచ్చేసింది. మనకి చూసారా, కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ డెవలప్ రెసిస్టెన్స్ అగైన్స్ దట్ పర్టికులర్ డిసీజ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఇక్కడ కూడా అట్లాగే చికెన్స్కి కూడా ఒకలాంటి ఇమ్యూనిటీ అనేది వచ్చేసింది ఆ బ్యాక్టీరియాకి అనేది ఐడెంటిఫై చేశారు. Pasteur later worked on diseases like chicken cholera also. In the year 1870s, he applied this immunization method to anthrax, which affected cattle and aroused interest in combating other diseases. అట్లాగే 1870s టైంలో యాంథ్రాక్స్
అనేటువంటి డిసీజ్ ఎక్కువగా క్యాటిల్ని ఎఫెక్ట్ చేసేది. సో ఆ టైంలో ఈ క్యాటిల్ని ఇమ్యునైజ్ చేయటం ద్వారా చాలా వరకు ఆ యాంథ్రాక్స్ నుంచి క్యాటిల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనేటువంటిది ఈయన ఐడెంటిఫై చేశారు. సో దీన్ని బేస్గా చేసుకొనే అదర్ డిసీజెస్ నుంచి కూడా మనం ఇమ్యూనిటీని తెచ్చుకోవచ్చు, మనం ఇమ్యూనైజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ అప్పటి నుంచే ఫస్ట్ స్టార్ట్ అయింది. Pasteur produced the first vaccine for rabies. సో rabies నుంచి ఫస్ట్ వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ కూడా లూయి పాస్చరే. This vaccine was first used on 9-year-old Joseph Miescher on July 6, 1885, after the boy was badly mauled by a rabid dog. సో ఫస్ట్ ర్యాబీస్కి వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు దాన్ని టెస్ట్ చేయడానికి ఒక 9-year బాయ్ని వాళ్ళు శాంపుల్గా సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. సో హిస్ జోసెఫ్ మీస్చర్. సో ఆయనకి ఆ బాబుకి July 6th, 1885లో ఆ వ్యాక్సిన్ని ఇంజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ టెస్ట్ చేశారనమాట అతన్ని. ఎప్పుడైతే ఆ బాబుకి ఒక ర్యాబిట్ డాగ్, పిచ్చి కుక్క అనేది కరిచినప్పుడు ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనేది పర్ఫామ్ చేయడం జరిగింది. ద ట్రీట్మెంట్ ప్రూవ్ టు బి అ స్పెక్టాక్యులర్ సక్సెస్ విత్ మీస్చర్ అవాయిడింగ్ ద డిసీజ్. సో అట్లా ర్యాబిట్ డాగ్ కరిచినప్పుడు, మనకు పిచ్చి కుక్క కరిస్తే ఇంతకుముందు మనం బొడ్డు చుట్టూ ఎన్నో ఇంజెక్షన్స్ చేసుకోవాలని చెప్పేవారు ఓల్డెన్ డేస్లో. సో ఈయన వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత ర్యాబీస్కి ఆ బాయ్ని ర్యాబీస్ డాగ్ బైట్ నుంచి ప్రొటెక్ట్ చేయగలిగారు. సో ఇట్ ఈస్ ఎ స్పెక్టాక్యులర్ సక్సెస్. ఇంకా అతనికి ఆ డిసీజ్ ర్యాబీస్ అనేది రాలేదు ఆ బాబుకి. ద ట్రీట్మెంట్ సక్సెస్ laid the foundations for the manufacture of many other vaccines. సో అట్లా వ్యాక్సిన్తో ట్రీట్ చేయటం వల్ల చాలా డిసీజెస్కి వ్యాక్సిన్స్ కనిపెట్టడం అనేది, దానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది కూడా ఆ టైంలోనే. ద ఫస్ట్ పాస్చర్ ఇన్స్టిట్యూట్ వాస్ బిల్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్. సో ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ తర్వాతే ఫస్ట్ పాస్చర్ ఇన్స్టిట్యూట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. Pasteur won the Leeuwenhoek Medal, microbiology's highest honor, in 1895. సో పాస్చర్కి లూయెన్హుక్ మెడల్ని ప్రదానం చేశారు. సో ఈ మైక్రోబయాలజీలో ఉన్నటువంటి హైయెస్ట్ ఆనర్ అనమాట. అంటే మైక్రోబయాలజీలో ఇచ్చేటువంటి చాలా ప్రతిష్టాకరమైనటువంటి పురస్కారం మెడల్ ఇది, లూయెన్హుక్ మెడల్. అది 1895లో పాస్చర్కి వచ్చింది. He was a Grand Croix of the Legion of Honor, one of only 75 in all of France. సో మొత్తం 75 మెంబర్స్ ఫ్రాన్స్ మొత్తంలోకి ఈయన కూడా ఒక గ్రాండ్ క్రాయిక్స్ అనమాట. ఇది ఒక ఆనర్. He died in 1895 near Paris. Pasteur was ranked number 12 in the ranking of the most influential persons in history. సో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ ఇలా ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు Pasteur he stood in 12th place. However, Pasteur was promoted to number 11, replacing Karl Marx in the year 1992 revised edition of the book. So 1992 తర్వాత కార్ల్ మార్క్స్ని రీప్లేస్ చేసి ఈయన 11th ప్లేస్లోకి షిఫ్ట్ అవటం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ the contributions of Louis Pasteur. Next, coming to contributions of Robert Koch. Heinrich Hermann Robert Koch was a German physician. He was born on December 11th, 1843 and died on 27th May 1910. Robert Koch went to the University of Göttingen in 1862 to study medicine and got his MD degree in 1866. సో ఈయన యూనివర్సిటీ ఆఫ్ గోటింజన్లో మెడిసిన్ జాయిన్ అయ్యి 1866లో ఎండి డిగ్రీని కూడా పొందారు. దెన్ హీ వెంట్ టు బెర్లిన్ ఫర్ 6 months ఫర్ కెమికల్ స్టడీ. హీ వాస్ అ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, డిఎంఓ అంటారు కదా, ఫర్ Holstein, where he carried out his research that placed him at one step in front rank of scientific workers. సో అక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్గా చేస్తూ హోల్స్టీన్లో
అక్కడ ఆయన రీసెర్చ్ని స్టార్ట్ చేశారు. సో పిహెచ్డి స్టార్ట్ చేయటం వల్ల ఆయన యొక్క రీసెర్చ్ ఫలితంగా సైంటిఫిక్ వర్కర్స్లో ముందు స్థానంలో నిలిచారు. At this place, anthrax was prevalent among farm animals. సో ఆ టైంలో 1800s ఆ టైంలో ఎక్కువగా క్యాటిల్ని యాంథ్రాక్స్ అనే డిసీజ్ పట్టి పీడిస్తూ ఉండేది. Koch wanted to establish that this bacillus is in fact the causative agent for the disease. సో కోచ్ ఒక బ్యాక్టీరియా అనేది ఈ యాంథ్రాక్స్ డిసీజ్ని కాజ్ చేస్తుంది అనేది ఐడెంటిఫై చేశారు. He inoculated mice with anthrax bacilli taken from the spleens of farm animals that had died of anthrax. సో కొన్ని చనిపోయినటువంటి క్యాటిల్ని యాంథ్రాక్స్తో చనిపోయినటువంటి క్యాటిల్ని తీసుకొని వాటి యొక్క స్ప్లీన్ తీసుకొని దానిలో ఉన్న బ్యాసిల్లైని ఐసోలేట్ చేసి అంటే సెపరేట్ చేసి దాన్ని తీసుకువెళ్ళి మైస్లోకి ఇనాక్యులేట్ చేశారు. ఇదంతా కూడా ఆయన ఎక్స్పెరిమెంట్లో ఒక పార్ట్. సో ఇనాక్యులేషన్ మీన్స్ నథింగ్ బట్ ఇంట్రడ్యూసింగ్ ఇంటూ మైస్ అన్నమాట. అంటే అసలు యాంథ్రాక్స్ దేని వల్ల వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తూ ఆ రీసెర్చ్లో భాగంగా యాంథ్రాక్స్తో చనిపోయినటువంటి క్యాటిల్ యొక్క స్ప్లీన్లో నుంచి యాంథ్రాక్స్కి సంబంధించిన బ్యాసిల్లైని కలెక్ట్ చేసి ఆ బ్యాసిల్లైని మైస్లోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. He's Robert Koch. He found that these mice were also killed by bacilli. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేశారో ఆయన మైస్ కూడా కిల్ అయిపోయినాయి. Mice inoculated at the same time with blood from the spleens of healthy animals did not suffer from the disease. సో మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కదా, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో స్టడీ చేస్తూ ఉంటారు ఒకే పాయింట్ని. సో మళ్ళీ ఆ మైస్ని హెల్దీ యానిమల్స్ యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకొని ఆ బ్లడ్ని కనుక మైస్లోకి ఇంజెక్ట్ చేసినట్లయితే ఆ మైస్ హెల్దీగానే ఉన్నాయి, దే డిడ్ నాట్ డై. Koch obtained pure culture of the bacilli by growing them on aqueous humor of the ox's eye. సో ఈ కోచ్ అని ఆయన ఈ రాబర్ట్ కోచ్ he has obtained pure culture of the bacilli. సో ప్యూర్ కల్చర్ అంటే ఏంటి, ఒకే బ్యాక్టీరియా ఉంటుంది ఆ కల్చర్ మొత్తంలో, వేరే అదర్ బ్యాక్టీరియల్ మిక్చర్ మనకు దాంట్లో కనిపించదు, సింగిల్ బ్యాక్టీరియానే ఉన్నప్పుడు దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ప్యూర్ కల్చర్. సో ఆక్స్ ఐ యొక్క యాక్వియస్ హ్యూమర్లో ఈ ప్యూర్ కల్చర్ బ్యాసిలైన్ గ్రో చేసి ప్యూర్ కల్చర్ని తీసుకొచ్చారు. He recorded the multiplication of bacilli and noted that when conditions are unfavorable to them, they produce inside themselves rounded spores that can resist the adverse conditions, especially lack of oxygen. సో ఈ స్టడీస్ చేస్తున్నప్పుడు ఈ యాంథ్రాక్స్ కాసింగ్ బ్యాసిల్లై మీద ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని ఐడెంటిఫై చేశారు. ఏంటి అంటే బ్యాసిల్లైకి అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అవన్నీ ఒక రౌండెడ్ స్పోర్స్ ఫామ్ అయిపోయి ఆ బాడీలో ఫేవరబుల్ కండిషన్స్ వచ్చే వరకు దాక్కొని ఉంటాయి. అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే ఎలాంటివంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ కానీ, ల్యాక్ ఆఫ్ ఫుడ్ కానీ, లేదా టెంపరేచర్ కండిషన్స్ ఫేవరబుల్గా లేనప్పుడు కానీ, ఇట్లాంటి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఎదురైనప్పుడు ఆ బ్యాసిల్లై వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం స్పోర్స్ అనేటువంటి వాటి బాడీ చుట్టూత ఒక థిక్ షెల్ లాంటి దాన్ని ఫామ్ చేసేసుకొని దానిలో దాక్కుంటాయి అన్నమాట. దాన్ని స్పోర్స్ అని చెప్తాము. ఎప్పుడైతే అన్ఫేవరబుల్ కండిషన్స్ వెళ్ళిపోతాయో, ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో, వెంటనే ఇవి మళ్ళీ తిరిగి నార్మల్ స్టేట్కి వచ్చేస్తాయి. మనకు కూడా హైబర్నేషన్, ఈస్టివేషన్ అని చదువుతూ ఉంటాం కదా, ఫ్రాగ్స్ ఇట్లాంటి వాటిలో అన్ఫేవరబుల్ కండిషన్స్ వెళ్ళిపోయిన తర్వాత, కండిషన్స్ ఫేవరబుల్గా అయిపోయిన తర్వాత అవి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. సేమ్ అట్లాగే ఇవి కూడా స్పోర్స్ ఫామ్ చేసుకోవటం ద్వారా వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. లైఫ్ ఈస్ రీస్టోర్డ్ వెన్ ద సూటబుల్ కండిషన్స్ ఎగ్జిస్ట్. సో ఈ స్పోర్స్వే మళ్ళీ బ్యాసిల్లైని పుట్టిస్తాయి. Koch grew the bacilli for several generations in these pure cultures and showed that
Although they had no contact with any of the animals, they could still cause anthrax. కోచ్ ఈ బ్యాసిల్లైని సెవరల్ జనరేషన్స్ పాటు కల్టివేట్ చేశారు. అంటే ఒక బ్యాసిల్లై నుంచి నెక్స్ట్ 2 బ్యాసిల్లై పుడతాయి, 2 నుంచి 4, 4 నుంచి 8, అట్లా డిఫరెంట్ జనరేషన్స్ వరకు వాటిని కల్టివేట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఏం ఐడెంటిఫై చేశారంటే ఇవి డైరెక్ట్గా ఏ యానిమల్స్తో కాంటాక్ట్ అవ్వకపోయినా కూడా యాంథ్రాక్స్ డిసీజ్ని కాజ్ చేయగలిగిన కెపాసిటీని కలిగి ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేశారు. కోచ్ కంటిన్యూ టు వర్క్ అట్ హోల్స్టీన్ అండ్ ఇంప్రూవ్డ్ హిస్ మెథడ్స్ ఆఫ్ ఫిక్సింగ్, స్టెయినింగ్ అండ్ ఫోటోగ్రాఫింగ్ బ్యాక్టీరియా and did further important work on the study of diseases caused by bacterial infections. So హోల్స్టీన్ లోనే ఆయన రీసెర్చ్ వర్క్ ని కంటిన్యూ చేసుకుంటూ స్టెయిన్ లో మైక్రోబ్స్ ని ఫిక్స్ చేయడంలో, స్టెయిన్ చేయడంలో అంటే కలర్ చేయడంలో, మైక్రోబ్స్ మన కంటికి కనిపించవు కదా, సో మైక్రోస్కోప్ లో చూసినా కూడా కనిపించవు కాబట్టి మైక్రోస్కోప్ లో చూస్తే కనిపిస్తాయి, బట్ when we impart color to those microorganisms we can visualize them more clearly. సో ఎప్పుడైతే అవి మైక్రోస్కోప్ లో చూస్తే నార్మల్ ఒక డాట్ లాగానో చిన్నగానో కనిపిస్తాయి, అదే కలర్ని కనుక వేసినట్లయితే అవి చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దాన్ని స్టెయినింగ్ ప్రాసెస్ అని చెప్తాం. అట్లాగే ఫోటోగ్రాఫింగ్, బ్యాక్టీరియాని ఫిక్స్ చేయటం, స్టెయిన్ చేయటం, ఫోటోగ్రాఫ్ చేయటం, సో ఇట్లాంటి రకరకాల స్టడీస్ అన్ని కూడా రీసెర్చ్ చేసి అలాగే ఏమేమి డిసీజెస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తాయి అనేది కూడా కనిపెట్టారు. He provided a practical and scientific basis for the control of these infections. సో ఈ ఇన్ఫెక్షన్స్ అసలు ఎట్లా వస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏ బ్యాక్టీరియాల వల్ల వస్తాయి, వాటిని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అనేవి కూడా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపించారు. He invented new methods of cultivating pure cultures of bacteria on solid media such as potato and agar, kept in a special kind of flat dish invented by his colleague Petri, which is still in common use. So, ఆ ప్యూర్ కల్చర్స్ని, బ్యాక్టీరియాని కల్టివేట్ చేయటం ఎట్లా అనే దానిలో కొత్త మెథడ్స్ను కూడా ఆయన కనిపెట్టారు. బై గ్రోయింగ్ దెమ్ ఆన్ సమ్ మీడియా లైక్ పొటాటో, అగార్ మీడియం, డెక్స్ట్రోస్ మీడియం, ఇట్లా బ్యాక్టీరియాను గ్రో చేయడానికి రకరకాల మీడియాలు ఉంటాయి, వాటిని అన్నిటిని కూడా ఆయన ఇన్వెంట్ చేశారు. అట్లాగే పెట్రీ అనే ఒక సైంటిస్ట్, రాబర్ట్ కోచ్ యొక్క కొలీగ్ కనిపెట్టినటువంటి ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ డిష్ని ఈయన స్టడీస్ కోసం యూస్ చేసుకున్నారు. దాన్నే మనం పెట్రీ డిష్ అని చెప్తాం. ఇప్పుడు మన మైక్రోబయాలజీ ల్యాబ్లో వాటిని యూస్ చేస్తున్నాం ఇప్పటికీ కూడా పెట్రీ డిషెస్ని. ఆ పెట్రీ డిష్లోనే మనం మైక్రోబ్స్ని కల్టివేట్ చేస్తాం. He also developed new methods for staining bacteria which made them easily visible and helped them to identify them. సో బ్యాక్టీరియాని స్టెయిన్ చేయడానికి కొత్త కొత్త టెక్నిక్స్ను కూడా ఆయన ఐడెంటిఫై చేశారు. సో ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే స్టెయిన్ చేసామో మనం వాటిని మైక్రోస్కోప్లో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. The result of all this work was the introduction of methods by which pathogenic bacteria could be simply and easily obtained in pure culture, free from other organisms, and by which they could be detected and identified. సో ఇట్లా కొత్త కొత్త మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా ఈ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని ఈజీగా, సింపుల్గా ప్యూర్ కల్చర్లో ప్రొడ్యూస్ చేయటం ద్వారా ఈయన వాటిని ఈజీగా ఐడెంటిఫై అండ్ డిటెక్ట్ చేయగలిగారు. కోచ్ ఆల్సో laid down the conditions known as Koch's postulates, which must be satisfied before it can be accepted that particular bacteria cause particular disease. So Koch is famous for Koch postulates. సో రాబర్ట్ కోచ్ కొన్ని పాస్టులేట్స్ని ఫ్రేమ్ చేశారు. సో ఈ పాస్టులేట్స్ ప్రకారం ఏంటి అంటే ఒక డిసీజ్, ఒక బ్యాక్టీరియా ఒక పర్టికులర్ డిసీజ్ని కాజ్ చేస్తుంది అని చెప్పాలి అంటే ఆ బ్యాక్టీరియా కొన్ని కండిషన్స్ని అది ఎస్టాబ్లిష్ చేయాలి. సో అవి ఏంటి అంటే ఇవన్నీ క్రైటీరియా, ఈ 4 క్రైటీరియాని అది ఇది చేసినప్పుడే
it can be proved that that particular bacteria is responsible for that particular disease. ఈ బ్యాక్టీరియా పలానా డిసీజ్ ని కాజ్ చేస్తుంది అని చెప్పాలి అంటే దానికి 4 కండిషన్స్ అది ఇంప్లై చేసుకోవాలి. అవి ఏంటి అంటే ఇట్ మస్ట్ బి ఫౌండ్ ఇన్ ఆల్ కేసెస్ ఆఫ్ డిసీజ్ ఎగ్జామిన్డ్. సో ఆ డిసీజ్ ఎంతమంది పర్సన్స్కి వస్తే ఒక 100 మందికి వస్తే ఆ 100 మందిలో కూడా ఆ బ్యాక్టీరియా ఉండాలి. అది ఫస్ట్ కేసు. సెకండ్, ఐసోలేటెడ్ అండ్ మెయింటైన్డ్ ఇన్ ఎ ప్యూర్ కల్చర్. ఆ బ్యాక్టీరియా ప్యూర్ కల్చర్లో ఐసోలేట్ చేసి అంటే సెపరేట్ చేసి మెయింటైన్ చేయగలిగినట్టు ఉండాలి. థర్డ్, capable of producing the original infection even after several generations in culture. సో అది ఎన్ని జనరేషన్స్ మనం కల్చర్ చేసినప్పటికీ ఎన్ని జనరేషన్స్ దాటినప్పటికీ కూడా దాని ఒరిజినల్ ఇన్ఫెక్షన్ అది కాజ్ చేయగలగాలి. రిట్రైవబుల్ ఫ్రమ్ అన్ ఇనాక్యులేటెడ్ యానిమల్ అండ్ కల్చర్డ్ అగైన్. సో ఇనాక్యులేట్ చేయటం అంటే ఇంట్రడ్యూస్ చేయడం, ఇంజెక్ట్ చేయడం అని చెప్పాం. సో ఒక యానిమల్లో కనుక మనం ఇనాక్యులేట్ చేస్తే తిరిగి దాన్ని మళ్ళీ రిట్రైవబుల్ అంటే దాని నుంచి తీసి కల్చర్ చేయడానికి వీలుగా ఉండాలి. ఒక యానిమల్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియాని తిరిగి దాన్ని తీసి మళ్ళీ మనం కల్చర్ చేసే విధంగా ఉంటేనే దాని 4th క్రైటీరియా అది మీట్ అయినట్టు. Koch discovered the tubercle bacillus and also a method of growing it in pure culture. సో ఈ విధంగా ఆయన టీబీ బ్యాసిల్ని ఐడెంటిఫై చేసి ప్యూర్ కల్చర్లో ప్రొడ్యూస్ చేశారు దాన్ని. In 1882 he published his classical work on this bacillus. సో టీబీ బ్యాక్టీరియా మీద 1882లో ఒక ఆర్టికల్ని కూడా ఆయన పబ్లిష్ చేశారు. సో ఎక్స్పెరిమెంటల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కోచ్ పాస్టులేట్స్. సో కోచ్ పాస్టులేట్స్ని ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆయన ప్రూవ్ చేశారు. సో డిసీజ్డ్ యానిమల్, హెల్దీ యానిమల్ రెండింటిని తీసుకున్నారు. ఆ డిసీజ్డ్ యానిమల్ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ని తీసుకొని దానిలో ఐడెంటిఫై చేశారు సస్పెక్టెడ్ ప్యాథోజన్స్. సో ప్యాథోజన్ అంటే డిసీజ్ కాసింగ్ ఆర్గానిజంనే ప్యాథోజన్ అని చెప్తాం. సో ఆ రెడ్ బ్లడ్ సెల్స్లో ఆ ప్యాథోజన్స్ని ఐడెంటిఫై చేశారు. కాలనీస్ ఆఫ్ సస్పెక్టెడ్ ప్యాథోజన్. సో వాటిని తీసి ఒక మీడియంలో గ్రో చేసినప్పుడు ఇట్లా కాలనీస్ని ఫామ్ చేస్తాయి ఆ ప్యాథోజన్స్. నెక్స్ట్ డిసీజ్డ్ యానిమల్ నుంచి మనం కనుక తీసుకుంటే అవే సస్పెక్టెడ్ ప్యాథోజన్స్ మళ్ళీ మనకు కనిపిస్తాయి. వాటిని గ్రో చేసినప్పుడు ప్యూర్ కల్చర్ ఆఫ్ ది సేమ్ ఆర్గానిజం కనిపిస్తుంది మనకి. సో అదే హెల్దీ యానిమల్లో తీసుకుంటే రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి ఎటువంటి ప్యాథోజన్ కనిపించదు, నో ఆర్గానిజం ప్రెసెంట్. సో అంటే ఇక్కడ ఏంటి అంటే కోచ్ పాస్టులేట్స్ ద్వారా ఒక డిసీజ్డ్ యానిమల్ నుంచి మనం బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి టెస్ట్ చేసినట్లయితే దానిలో ప్యాథోజన్స్ ఉంటాయి. ఆ ప్యాథోజన్స్ని తీసి వేరే ఒక న్యూట్రియంట్ మీడియంలో పెట్రీ డిష్లో వేసి గ్రో చేసినప్పుడు అవి మల్టిప్లై అయ్యి మోర్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ బ్యాక్టీరియా ఆ డిసీజ్డ్ బ్యాక్టీరియాలో ఉండే రెండు కూడా సేమ్ అవుతాయి, అంతే కదా. అదే బ్యాక్టీరియాని మల్టిప్లై చేస్తే అదే బ్యాక్టీరియా పుడుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోచ్ పాస్టులేట్స్. అంటే మనం ఎన్ని జనరేషన్స్ పాటు ఆ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని కల్టివేట్ చేసినా కూడా ఫైనల్గా అది దాని యొక్క క్యారెక్టర్స్ని దాని యొక్క నేచర్ని లూజ్ అవ్వకూడదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోచ్ పాస్టులేట్స్. He discovered the Vibrio that caused cholera and brought back pure cultures of that organism to Germany. So in a Vibrio, it's a bacteria. Vibrio choleraను కాజ్ చేసేది విబ్రియో కలరే అని చెప్తాం, ఆ బ్యాక్టీరియా పేరు అది. సో ఆ విబ్రియోని డిస్కవర్ చేశారు. అట్లాగే ఆయన వాటిని ప్యూర్ కల్చర్స్లో గ్రో చేసి తీసుకొచ్చారు జర్మనీకి. He also studied cholera in India also. His work on cholera, for which a prize of 1 lakh German marks was awarded to him.
ఈయన చేసినటువంటి కలరా మీద రీసెర్చ్ వర్క్కి ఈయన జర్మన్ మార్క్స్లో 1 lakh జర్మనీ కరెన్సీ ఇక్కడ మార్క్స్ అనేది. సో 1 lakh జర్మన్ మార్క్స్ కూడా గెలుచుకున్నారు. In 1885, he was appointed as the professor of hygiene in the Institute of Berlin and the director of newly established Institute of Hygiene in the university there. So 1885లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్లిన్లో ప్రొఫెసర్ ఆఫ్ హైజీన్గా ఆయన అపాయింట్ చేయబడ్డారు. అట్లాగే కొత్తగా పెట్టినటువంటి రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా కూడా నియమించబడ్డారు. In 1890, he was appointed Surgeons I and Freeman of the city of Berlin. In 1891, he became an honorary professor of the medical faculty of Berlin and director of the new Institute of Infectious Diseases, where he was fortunate to have his colleagues such as scholars as Ehrlich, von Behring and Kitasato, who themselves made great university discoveries. 1891లో మెడికల్ ఫ్యాకల్టీ ఆఫ్ బెర్లిన్లో ఆనరరీ ప్రొఫెసర్గా నియమించబడ్డారు. అట్లాగే న్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి డైరెక్టర్గా కూడా నియమించబడ్డారు. అట్లాగే అక్కడ ఆయన డిఫరెంట్ స్కాలర్స్తో వర్క్ చేసేటువంటి ఛాన్స్ని పొందారు. సో అక్కడ ఆయనతో పాటు వర్క్ చేసినటువంటి కొలీగ్స్ ఎవరు అంటే ఎర్లిక్, వాన్ బేరింగ్, కిటోసాటో, ఇవందరూ కూడా చాలా చాలా గొప్ప యూనివర్సిటీ డిస్కవరీస్ని చేసినటువంటి సైంటిస్ట్స్. సో వాళ్ళతో కలిసి పనిచేసేటువంటి ఛాన్స్ ఈయనకి దొరికింది. He also followed work on malaria in India and black water fever, surra of cattle and horses and plague. సో మలేరియా మీద కూడా ఈయన చాలా స్టడీస్ రీసెర్చ్ చేశారు. అట్లాగే బ్లాక్ వాటర్ ఫీవర్ అని, క్యాటిల్ హార్సెస్లో వచ్చేటువంటి సుర్రా డిసీజ్, ప్లేగ్, ఇవన్నిటి మీద కూడా బాగా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ని పర్ఫామ్ చేశారు. He confirmed the works of Ronald Ross in malaria and worked on different forms of malaria and their control with quinine. సో రొనాల్డ్ రాస్ మనకు తెలుసు కదా, మలేరియా లైఫ్ సైకిల్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసిన సైంటిస్ట్ రొనాల్డ్ రాస్. సో ఆయన వర్క్స్లో కూడా ఈయన పాలు పంచుకొని మలేరియా, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మలేరియా మీద, క్వినైన్ డ్రగ్తో ఆ మలేరియా ఎలా కంట్రోల్ అవుతుంది అనే దాని మీద కూడా చాలా రీసెర్చ్ చేశారు. He also came to the conclusion that the bacilli that caused human and bovine tuberculosis are not identical. అట్లాగే ఈ టీబీ బ్యాసిల్లై మీద కూడా రీసెర్చ్ చేశారని చెప్పుకున్నాం కదా. సో యానిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేటువంటి ట్యూబర్క్లోసిస్ రెండు ఒకే బ్యాక్టీరియా కాజ్ చేయట్లేదు. యానిమల్స్కి వచ్చేటువంటి టీబీ ఈజ్ కాస్డ్ బై వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ద టీబీ దట్ ఈస్ కాస్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాస్డ్ బై అనదర్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. రెండు కూడా ఒకే అటువంటి బ్యాక్టీరియా కాదు. యానిమల్స్కి వేరే, అలాగే హ్యూమన్ బీయింగ్స్కి వేరే బ్యాక్టీరియా ట్యూబర్క్లోసిస్ని కాజ్ చేస్తున్నాయి అనేది కన్క్లూడ్ చేశారు. His work on typhus led to the idea that this disease is transmitted more often from man to man than from drinking water, which led to new control measures. అట్లాగే టైఫస్ మీద నేను చేసిన వర్క్ ఇది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి మోర్ ఆఫెన్గా ట్రాన్స్మిట్ అవుతుంది డ్రింకింగ్ వాటర్ నుంచి కంటే అనేది ఐడెంటిఫై చేసి, సో దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేయొచ్చు ఆ టైఫస్ని అనేది కూడా కనిపెట్టారు. He also studied East Coast fever of cattle, pathogenic species of Babesia, trypanosoma and on tick-borne spirochetosis and made important observations. సో ఇవే కాకుండా చాలా రకాల డిసీజెస్ మీద కూడా ఈయన స్టడీ చేశారు. ఈస్ట్ కోస్ట్ ఫీవర్ క్యాటిల్లో వచ్చేటువంటి ఒక టైప్ ఆఫ్ ఫీవర్, అట్లాగే ప్యాథోజెనిక్ స్పీషీస్ ఆఫ్ బెబేసియా అదొక డిసీజ్, ట్రిపానోజోమా మీకు ఇవి తెలిసిందే, అట్లాగే టిక్ బోర్న్ డిసీజెస్, స్పైరోకీటోసిస్. సో ఇట్లా రకరకాల డిసీజెస్ మీద కూడా స్టడీ చేసి ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ని
నోట్ చేశారు. In 1905, Koch was awarded the Nobel Prize for Physiology or Medicine for his work on tuberculosis. సో ట్యూబర్క్లోసిస్ మీద ఆయన చేసిన ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ వర్క్ గాను 1905లో రాబర్ట్ కోచ్కి నోబెల్ ప్రైజ్ని ప్రదానం చేశారు. Thereafter, he continued to work on bacteriology and serology. సో తర్వాత ఆయన స్టడీస్ అన్నీ కూడా రీసెర్చ్ అంతా కూడా బ్యాక్టీరియాలజీ మీద సీరాలజీ మీద జరిగింది. సో బ్యాక్టీరియాలజీ ఇస్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా. అట్లాగే సీరాలజీ సీరం గురించి స్టడీస్ సీరా. సో సీరం ఈస్ నథింగ్ బట్ ద స్ట్రా ఎల్లో కలర్డ్ లిక్విడ్ పార్ట్ ఆఫ్ అవర్ బ్లడ్. సో మన బ్లడ్లో ఉండేటువంటి సీరం మీద స్టడీస్ చేస్తే దాన్నే సీరాలజీ అని చెప్తారు. Koch was the recipient of many prizes and medals, honorary doctorates. చాలా యూనివర్సిటీ నుంచి బోల్డన్ని మెడల్స్, ప్రైజెస్, డాక్టరేట్స్ రిసీవ్ చేసుకున్నారు. He died on May 27th, 1910 from a heart attack in Baden-Baden, aged 66. చాలా అంటే ఓల్డ్ ఏజ్ కాదు, త్వరగానే 66 ఇయర్స్కి ఆయన చనిపోవడం జరిగింది. Long after his death, he was posthumously honored by memorials and in other ways in several countries. ఆయన చనిపోయిన చాలా రోజులకి కూడా ఆయన్ని చాలా కంట్రీస్ చాలా గొప్ప ఆనర్స్తో సత్కరించారు. The Robert Koch Prize and Medal were created to honor microbiologists who make groundbreaking discoveries or who contribute to global health in a unique way. సో రాబర్ట్ కోచ్ పోయిన తర్వాత ఆయన పేరు మీదుగా రాబర్ట్ కోచ్ ప్రైజ్ అట్లాగే రాబర్ట్ కోచ్ మెడల్ని క్రియేట్ చేశారు. సో ఆయన పేరు మీదుగా ఎవ్రీ ఇయర్ కొంతమంది ఫేమస్ మైక్రోబయాలజిస్ట్స్కి ప్రదానం చేయడం జరుగుతుంది. అంటే ఆ అవార్డ్స్ని ఇస్తారనమాట చాలా గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేసినటువంటి సైంటిస్ట్స్కి. The now defunct Robert Koch Hospital at Koch, Missouri was also named in his honor. సో ఆయన పేరు మీద కోచ్ హాస్పిటల్ కూడా ముస్సోరీలో బిల్డ్ చేశారు. సో దిస్ ఇస్ అబౌట్ రాబర్ట్ కోచ్. సో దీస్ ఆర్ వేరియస్ కాంట్రిబ్యూషన్స్ that led to the development of microbiology. Thank you.